అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఎస్2 సర్వీసెస్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అనలైజ్ చేద్దామండి. అయితే నేను ముందుగా మార్కెట్ ట్రెండ్ గురించి తెలుసుకోవడానికి నా యొక్క క్యూ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ట్రెండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది నా ఆధార్ లగ్నం మేన్ లగ్నం అయిందండి. ఈ లగ్నంలో వేనస్, మెర్క్యూరీ, రాహు వీళ్ళందరూ కూడా ఆ లగ్నానికి వ్యతిరేకమైన ప్లేసుల్లో వాళ్ళు స్థితిపొంది ఉన్నారండి. ఇది ఈ లగ్నాధిపతికి అంత సభిముఖం కాదు. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు, బుధుడు వీళ్ళంతా శని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. రాహు వీళ్ళందరూ కూడా వీళ్ళు మేన లగ్నంలో స్థితిపొంది ఉన్నారు. అలాగే చంద్రుడు కూడాను, చంద్రుడు మిథునంలో స్థితిపొంది ఉన్నాడు. బుధుడు రాశిలో 4వ స్థానంలో స్థితిపొంది ఉన్నాడు. అలాగే వీళ్ళ ముగ్గురుతో పాటు శని, చంద్రులు వీళ్ళు కూడా 12వ స్థానంలో స్థితిపొంది ఉన్నారు. ఈ 12వ స్థానం యొక్క లగ్నం ప్రభావం అవనండి, ఆదాయ లగ్నం ప్రకారం కానివ్వండి, అలాగే ఈ చంద్రుడు స్థితిపొంది ఉన్న ఫోర్త్ని బట్టి మార్కెట్ యొక్క బేరిష్ సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ పడుతుంది అనేది ఇండికేషన్స్, మార్కెట్లో నష్టాలు వస్తాయి అని చెప్పేసి ఈ చార్ట్ తెలియజేస్తుంది. ఇక నేను ఈరోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో మారుతి సుజుకి కంపెనీ గురించి అనలైజ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది నా ట్రేడింగ్ చార్ట్. ఇదిగోండి, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అండి, 1 అవర్ చార్ట్ ఇది. ఈ ఏదైతే ట్రూ ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారంగా బేరిష్ సిగ్నల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ 11,480 రూపాయల నుంచి మళ్ళీ రీబౌండ్స్ అయ్యి 11,750 దగ్గరికి సుమారుగా వెళ్ళిందండి. పైకి వెళ్ళి మళ్ళీ అక్కడక్కడే మార్కెట్ స్టేబుల్ అయ్యి వెయిట్ చేసింది. అయితే ఇక్కడ ఇండికేషన్స్, ట్రూ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఇండికేషన్స్ ఇక్కడ 12లో 5 గ్రహాలు, అలాగే ఆధార లగ్నానికి వ్యతిరేకమైన గ్రహాలు అందులో కూర్చోవడం, చంద్రుడు కూడా నష్టాల్లోకి రావటం, ఇవన్నీ సిగ్నిఫికేషన్స్ బట్టి మార్కెట్ బేరీ సిగ్నల్ ఇండికేట్ చేస్తుందండి. దీన్ని బట్టి నేను చెప్తున్నాను, నా యొక్క నెక్స్ట్ టార్గెట్ మారుతి వచ్చి 11,300 రూపాయలు అంటే ప్రస్తుతం 11,667 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది రానున్న రోజుల్లో 11,300 రూపాయలని మారుతి టచ్ చేస్తుందండి. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్స్ ఉన్నారో జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు చక్కగా ట్రేడింగ్ చేసుకొని లాభపడాలని ఆశిస్తున్నారండి. అలాగే మీకు ఎప్పుడు చెప్పేలాగా చెప్తున్నాను, ప్రతి ట్రేడింగ్కి కూడా ఇప్పుడు ఫ్యూచర్ చేసే వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సినంత మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ బట్టి డైలీ వాళ్ళు ఆ ప్రాఫిట్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎవరైతే మార్జిన్ లేక డబ్బులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళు ఆప్షన్స్ చేయాలనుకున్న వాళ్ళు 1 మంత్ గ్యాప్ పెట్టుకోండి. ప్రీమియం డికే వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది ఒకటే చెప్తున్నాను, 1 మంత్ గ్యాప్ పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మార్చి 9 అండి. మార్చి 9 అంటే దగ్గరలో ఉన్నది, మార్చి 9 తర్వాత దగ్గరలో ఉన్నది మార్చి 13 అండి. మార్చి 13 మీకు ఎక్స్పైరీ. కాకపోతే మీరు ఈ మార్చి 9 నుంచి ఏప్రిల్ 9కి ఒక 1 మంత్ అవుతుందండి. ఏప్రిల్ 9కి 1 మంత్ అవుతుంది. అంటే మీరు ఏప్రిల్ 10 స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 10 ఇందులో ఉంటే ఏప్రిల్ 10 స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏప్రిల్ 10 లేకపోతే ఇప్పుడు ఇది స్టాక్ నిఫ్టీలు, బ్యాంక్ నిఫ్టీలు, ఫైనాన్స్ నిఫ్టీలు, వీటన్నిటిలో ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీస్ ప్రతి వీక్ ఉంటాయి. కానీ ఇది స్టాకు కాబట్టి స్టాకులో మాత్రం మంత్లీ ఎక్స్పైరీ మాత్రం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 24 ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోండి. ఏప్రిల్ 24 ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోండి. ఇక్కడ 11,667 అని అంటే నేనేమన్నాను, మార్కెట్ పడుతుంది అని అన్నాను. మార్కెట్ పడుతుంది అన్నప్పుడు ఇది మీరు ఏం చేయాలి, 11,600 పుట్టు, 11,500 పుట్టు. ఇక్కడ మారుతి కాబట్టి 11,650, 550, 450 ఉండవండి, 100లోనే ఉంటుంది. 11,600 పుట్టు, 11,500 పుట్టు, 11,400 పుట్టు, 11,300 పుట్టు. ఇట్లా మీ దగ్గర ఉన్న మార్జిన్ ప్రకారంగా చక్కగా జాగ్రత్తగా
మీరు ఆ గ్యాప్ పెట్టుకోండి. ఎందుకంటే గ్యాప్ ఎందుకు పెట్టుకోమంటున్నారు ఏమంటే ఇప్పుడు నేను ఇండికేషన్ చేసి చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఈ చార్ట్ ప్రకారంగా నేను బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది కాబట్టి పడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ స్క్రిప్ట్ వాల్యూ ఇలా ఉందని చెప్పాను. ఇప్పుడు ఈ రోజులు జరుగుతున్నాయి కొద్దిగా మార్కెట్లో. ఇప్పుడు ప్రపంచంలో అనేక రకమైన సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మార్కెట్ పాజిటివ్గా స్పందించినప్పుడు పైకి వెళ్ళొచ్చు, లేదా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కింద రావచ్చు. నేను అందుకే చెప్తున్నాను. అయితే నేను ఈ స్క్రిప్ట్కి నేను చెప్పిన ప్రకారంగా టార్గెట్ అది ఇది రీచ్ అవుతుందండి. కాకపోతే అది 2 రోజుల్లో రీచ్ అవుద్దా, 2 వారాల్లో రీచ్ అవుద్దా అనేది దానిలో మీకు మీరు పెట్టుకున్న మార్జిన్, మీరు పెట్టుకున్న డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండటం కోసం నేను చెప్తున్నానండి. మీరు చక్కగా 11,300 పుట్టు, 11,400 పుట్టు, 11,500 పుట్టు, 11,600 పుట్టు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి మార్జిన్ ఎక్కువ రావాలంటే 11,700 పుట్టు కొనుక్కోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఇప్పుడు మారుతి క్వాంటిటీ 50 షేర్స్ అండి. ఇక్కడ మీరు సపోజ్ 11,600 పుట్టు మీరు కొనుక్కున్నారు అనుకుందాం. 11,600 పెట్టి మీరు కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? 11,667 నుంచి 11,600 వరకు 67 పాయింట్లు అండి. 67/2 అంటే 33 రూపాయలు వస్తుంది. అంటే 33 ఇంటూ 50, అది సుమారుగా 1,650 రూపాయలు వస్తుంది. అలాగే 11,600 తర్వాత నుంచి కిందకు పడే ప్రతి రూపాయికి 50 రూపాయలు వస్తుందండి. బాగా అబ్జర్వ్ చేయండి. పుట్లు మీరు తీసుకుంటాం వల్ల ఉపయోగం ఏంటంటే 11,600 సపోజ్ 11,600 పుట్టు మీరు తీసుకున్నారు. అది మార్కెట్ 11,550 దగ్గరికి వచ్చింది. అంటే ఏంటి? పైన 1,650, కింద 50 పాయింట్లు. 50 పాయింట్లు 50లో 2,500. ఈ 1,650 2,000 అక్కడ 4,000 రూపాయల చిల్లర ప్రాఫిట్ వచ్చేసింది. అట్లా మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం ట్రేడింగ్ చేసుకొని మీరు అంతా అభివృద్ధి చెందాలి, బాగుపడాలి. అలాగే మీ ఈ ఛానల్ని మీరు చూడటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి చక్కగా షేర్ చేసి వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ అదే నేను కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. మీకు ఏదైనా ప్రాఫిట్ బాగా వస్తే ఒక 10% చేసి లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. అదొకటే మీరు నాకు ఇచ్చే ఫీజు, ఇంకేం అవసరం లేదు. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోని మళ్ళీ కలుసు.